నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 29 మార్చి 2025 శనివారం నాటి పంచాంగము. ఈ రోజు అమావాస్య. చాలా మంచి రోజు. మీరు ఏదైనా దైవ కార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా, ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసుకోవాలన్నా, లేదా ఏదైనా సిద్ధి పొందాలి అని అనుకున్నా, ఏదైనా ఉపాసన తీసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 16 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 25 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 53 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 42 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 18 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 49 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 28 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలత చాలా చక్కగా ఉంది. అంటే ఏ పని చేపట్టినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్ కి సంబంధించి ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలంటే దానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. తప్పనిసరిగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఏ రంగంలో ఉన్న వారికైనా ఆకస్మిక ధనప్రాప్తి, ధనానికి సంబంధించి శుభవార్తలు వినడము, ధనము అప్రయత్నంగా రావడము, ఇలాంటి ఆర్థికమైన లాభాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అస్సలు బాగాలేదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా అంటే కొంచెం ఎక్కువ రోజులు మీకు ఈ సమస్య ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు బ్రహ్మముహూర్త సమయంలో శివారాధన, సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యాన్ని కనుక ఇచ్చినట్టయితే, సూర్యుడికే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడే కాబట్టి సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్లను నివేదన చేసుకోండి. చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా ఆరోగ్యానికి, ఆర్థికానికి కూడా చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉండబోతోంది. మీరు ఆర్థిక పరమైన ఏ నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టుకున్నా తక్షణమే చేసుకోండి. చాలా కలిసొచ్చే రోజు. అయితే ఇంకొక విషయం కూడా, మీరు పొదుపును పాటించండి. అనవసరమైన ఖర్చులు ఈరోజు మీకు ఆకస్మికంగా తగిలే అవకాశం కనబడుతోంది. దాన్ని చెయ్యాలా వద్దా అనే యోచన తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అస్సలు బాగాలేదు. అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. గతంలో అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవ్వడము, ఇప్పుడు మీకు అనారోగ్య సూచనలు కొంతమందికి తీవ్రతరంగా కనబడుతోంది. మరికొంతమందికి అంటే నక్షత్రానుసారము ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏది అయినప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగినది విష్ణునామ సంకీర్తన తప్పనిసరిగా చదవండి. గోవింద నామాలు 3 సార్లు వినే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అన్ని శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధన ప్రాప్తి, శుభ సందేశాలు, శుభ వర్తమానాలు కూడా ఈ రోజు మీకు దక్కుతాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా ఈ రోజు తక్షణమే చేసుకోండి. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గత కాలం నుంచి మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఒత్తిడికి లోనయ్యారు కాబట్టి అనారోగ్య సూచనలు దాని మూలకంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్ర గాయత్రిని 16 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. నవగ్రహ ఆలయంలో శుక్రుడికి ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి
రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఏ కార్యం తలపెట్టినా కార్యసిద్ధి అవుతుంది. ధనానికి సంబంధించి ఖర్చులు తగ్గుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ధనానికి సంబంధించి ఏ పని చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదము. ఈ రోజే కాదు, మీరు ఫ్యూచర్కి సంబంధించి ఏ ప్లాన్స్ వేసుకున్నా ఈ రోజు తక్షణమే వేసుకోండి. ఆ ఫలితాలు మీకు ఉత్తరోత్తర కనబడబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కొద్దిగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో శివాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. అర్చన కానీ అభిషేకం కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.